తిరుమల క్షేత్రానికి నడిచేటువంటి ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు తాత్కాలికంగా ఇవాళ ఉదయం దాదాపు 25 బస్సులను డ్రైవర్లంతా కూడా ట్రిప్పులు తిరగకుండా ఆపివేసినటువంటి సంఘటన వెళ్లి చూసింది. ప్రధానంగా డ్రైవర్ల డిమాండ్ అంతా కూడా ఒకటి, ఏదైతే ఈ నెల జీతంలో భారీ ఎత్తున కూడా కోతలు విధించారు, దానికి కారణాలు ఏమిటి అని కూడా నిలదీస్తే అనేక రకాలైనటువంటి పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బస్సులు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఒక డ్యూటీ ఎక్కినటువంటి డ్రైవరు 5 షిఫ్ట్లు తిరగాల్సి ఉంటుంది. అయితే 5 షిఫ్ట్లు అన్నది కూడా సమయభావం చాలా ఎక్కువ తీసుకుంటుంది అన్నది ప్రధానంగా డ్రైవర్లు తెలియజేస్తున్నటువంటి సమస్య. ఏదైతే 5 షిఫ్ట్లు తిరిగితేనే మేము మీ యొక్క పూర్తి జీతం వేస్తామనేసి ఆ యాజమాన్యం చెప్తుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే 5 షిఫ్ట్లు తిరగాలంటే బండి సాంకేతిక లోపాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదే రకంగా ఈ ఎలక్ట్రికల్ బస్సుకు సంబంధించి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సమయభావం కావచ్చు, తర్వాత లోడింగు పట్టేటువంటి సమయం కావచ్చు, తిరుపతిలో కావచ్చు, తర్వాత తిరుమలకి వెళ్ళినాక అక్కడ లోడింగ్ విధానం కావచ్చు, ఈ సమయభావం అనేది కూడా అధిక టైం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో 5 ట్రిప్పులు తిరగడం చాలా కష్టతరం అవుతుంది. ఇది అధికారులు ఎందుకు గుర్తించడం లేదంటూ కూడా ప్రధానంగా డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ సమయభావంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా ఎక్కువ ఉత్పన్నం అవుతున్నాయన్నటువంటి ఆ భావన కూడా డ్రైవర్లు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే మాకు ఇవ్వాల్సినటువంటి జీతంలో మీరు 5 ట్రిప్పులు తిరగలేదనో లేకపోతే ఇతర అనేక కారణాలు చెప్పి మా యొక్క జీతంలో కోత విధించడం సబబు కాదంటూ ప్రధానంగా ఇవాళ ఉదయం ఏదైతే మొదటగా తిరుమల క్షేత్రానికి వెళ్ళేటువంటి ఏ షిఫ్ట్ బస్సులు మొత్తం 25 బస్సులు తిరగాల్సి ఉంటుంది. ఆ బస్సులన్నీ కూడా ఉదయం పూట దాదాపు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్ల వరకు కూడా బస్సులన్నీ కూడా ఆ ట్రిప్పు తిరగకుండా ఇక్కడే స్తంభింపజేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఒక్కసారిగా అలిపిరి డిపోలో ముందస్తు సమాచారం లేకపోవడం, ఇదంతా కూడా ఒక గందరగోళాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. తదనంతరం ఏదైతే డిపో సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ చేరుకొని డ్రైవర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాం, తర్వాత ఏదైతే ప్రధానంగా మీరు బస్సులు నిలపాలంటే కూడా ముందస్తు మాకు తెలియజేయాలి, ఎందుకంటే ఇది భక్తులకు ఇబ్బంది కలిగించేలాంటి నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోకూడదు, మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రెక్టిఫై చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళైతే తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో మాత్రం మాకు స్పష్టత లేదు అనేసి మాత్రం డ్రైవర్లు మాత్రం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 ట్రిప్పులు తిరగాలంటే ఎంత సమయం తీసుకుంటుందో ఒక్కసారి అధికారులు కూడా యోచించాలి. అసలు బస్సులు ఏ కండిషన్లో ఉన్నాయి, అవి సాంకేతిక సమస్యలు ఏంటి, ఈ టైమింగ్స్ అన్నీ కూడా దృష్టిలో ఉంచుకోకుండా డ్రైవర్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, వచ్చేటువంటి జీతంలో కోతలు విధించడం సబబు కాదన్నది ప్రధానంగా ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి సమస్య కానీ ఇంకొకసారి ఉత్పన్నం అయితే ఖచ్చితంగా మేము బస్సులన్నీ కూడా తిరగకుండా మేమైతే నిరసన వ్యక్తం చేస్తామన్నటువంటి భావన కూడా డ్రైవర్లు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి జరిగినటువంటి ఈ గందరగోళ వ్యవహారంలో మాత్రం ఎట్టకేలకు అధికారులు ఇటు ఆర్టీసీ డ్రైవర్లు ఇద్దరు కూడా ఒక సమన్వయంతో మాట్లాడుకొని తదుపరి చర్యలు నెక్స్ట్ ఎలా చేయాలన్నది ముందస్తుగా కూడా ప్రకటన చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తాత్కాలికంగా ప్రస్తుతం వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సులు యథావిధంగా నడిపే దిశగా కూడా డ్రైవర్లు కూడా యాక్సెప్ట్ చేయడంతో ప్రస్తుతం తిరుమల క్షేత్రానికి మాత్రం బస్సులు అయితే రన్నింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబో రోజుల్లో ఈ యొక్క డ్రైవర్ల సమస్య అనేది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకుని సమస్యని పరిష్కరించుకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉంటుంది, నిరసన ఉంటుందంటూ కూడా డ్రైవర్లు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి డిపో.